అందరికీ నమస్తే అండి. మావిగన్ ఈ పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన తర్వాత చాలామంది ట్రోల్స్ చేశారు, చాలామంది తిట్టుకున్నారు, చాలామంది నవ్వుకున్నారు. ఎస్, వైసీపీలో ఆలోచనలో పడ్డారు. వైసీపీలో కొంతమంది సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు, మంచి ఆలోచన అన్నారు. కొంతమంది ఆలోచనలో పడ్డారు, కొంతమంది భయపడ్డారు. ఏంటి ఇలా ఉంది, ఈయనేంటి ఇలా అన్నాడని. చాలామంది మాత్రం నవ్వుకున్నారు, తిట్టుకున్నారు, ట్రోల్స్ చేశారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అనే పదాన్ని ఆయనకి ఏదో అవగాహన లేకో లేదా ఆయన ఏమైనా అజ్ఞానంతోనో అవివేకంతోనో తెలియక ఏమీ వదలలేదు. ఆయన వదలడం వెనుక ఒక ఆలోచన ఉంది, ఒక సుదీర్ఘ టార్గెట్ ఉంది, ఒక పెద్ద లక్ష్యం ఉంది. సో దీన్ని డీకోడ్ చేస్తే మనకు అర్థమవుద్ది. సో చాలా సింపుల్. అమరావతి విషయంలో అదే ఒక రకమైన అభద్రతను కంటిన్యూ చేయడానికి ఈ రాజధాని శాశ్వతం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంకేతం ఇస్తూ, మేము భవిష్యత్తులో రాజధానిని మార్చేస్తాం కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఆలోచించుకోండి అని ఒక సంకేతం. దాంతోపాటు అక్కడున్న ఆ ఏరియా వాళ్ళను కొంతమందిని రెచ్చగొట్టడం. అయితే ఈ మావిగన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి వైసీపీ ఇంకా విపరీత ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా 3 రాజధానుల సీన్ అయిపోయింది. ఇంకా 3 రాజధానుల గురించి వాళ్ళు మాట్లాడరు. ఇంకెక్కడికి వెళ్ళినా మావిగన్. నిన్న మొన్న వైసీపీ నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్లు ఇచ్చారంట. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా కేవలం జోనల్ ఇన్ఛార్జో లేదంటే జిల్లా ఇన్ఛార్జో కాదు, ఎమ్మెల్యేలు అండ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఆ స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి. అండ్ ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే మావిగన్ గురించే మాట్లాడాలి. అందులో వాళ్ళు మాట్లాడడానికి కొన్ని కామన్ పాయింట్లు ఇచ్చారు. అమరావతి కట్టాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్ది. సో ఆ 2 లక్షల కోట్లు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు భారం అవుద్ది. అదే మావిగన్, అదే ఈ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ దీన్ని డెవలప్ చేయాలంటే 10,000 కోట్లు చాలు. నిజానికి 10,000 కోట్లు కాదు, దీనికి కూడా ఎక్కువే ఖర్చు అవుద్ది. ఎందుకంటే ఎకరం ఎంత అనుకున్నారు? ఇప్పుడు ఆ కానూరు ఆ ఏరియా ఉంది, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేదారులు, అక్కడ ఎకరం గవర్నమెంట్ వాల్యూనే 10 కోట్లు, ఇంకా ప్రైవేట్ వాల్యూ 15-20 కోట్ల మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మావిగన్ కట్టాలి అంటే, అక్కడ రాజధాని కట్టాలంటే ఎంతో కొంత భూసేకరణ చేయాలి కదా. భూసేకరణ ఇంతకుముందు రైతులంటే భూ సమీకరణలో ల్యాండ్ పూలింగ్లో భాగంగా చంద్రబాబు గారిని నమ్మి ఫ్రీగా భూములు ఇచ్చారు రాజధాని అమరావతి నిర్మాణానికి. అలా అమరావతి రైతులు ఇచ్చినట్టు అందరూ ఇస్తారా? రేపు పొద్దున్న మావిగన్ కడతామంటే లేదు, భూసేకరణ లేకుండా భూములేమీ లేకుండా కట్టుకెళ్ళిపోతారా రాజధాని? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో కొంత అజ్ఞానం కనిపిస్తోంది, అవివేకం కనిపిస్తోంది. కానీ ఆయన పొలిటికల్ ఐడియాలజీలో మాత్రం దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. మావిగన్ అనేది ఆచరణ సాధ్యం, అంత ఈజీ కాదు, అందులో కొంత అజ్ఞానం కనిపిస్తోంది. కానీ ఆయన దీన్ని ఒక రాజకీయంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ఒక ఎత్తుగడ వేశారు. దీనిలో ఆయన విపరీతమైన తెలివితేటలు, విపరీతమైన జ్ఞానం కనిపిస్తోందనమాట. అయితే ఇది జనాలకి ఎక్కదు. వైసీపీ వాళ్ళకైతే టార్గెట్లు ఇచ్చారు, ప్రతి నాయకుడికి టార్గెట్లు ఇచ్చారు. కనీసం ప్రతిరోజు ఎక్కడో దగ్గర ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిందే, సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేయాల్సిందే, విపరీతంగా విస్తృతంగా జనంలోకి మావిగన్ అనేది తీసుకువెళ్లాల్సిందే, అమరావతి మీద బురద జల్లాల్సిందే, అమరావతి మీద విషం చిమ్మాల్సిందే. ప్రతి ఒక్కరూ చేయాలి, టార్గెట్లు ఇచ్చారు. మావిగన్ని విపరీతంగా పొలిటికల్ మార్కెట్లోకి జనంలోకి తీసుకువెళ్ళాలని చెప్పారు, చాలా స్ట్రిక్ట్గా చెప్పారు పార్టీ పెద్దలు. అయితే కొంతమంది ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఏంటిది, ఎందుకు అవసరమా ఈ టైంలో? ఆల్రెడీ 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు అమరావతి విషయంలో జనం ఎమోషనల్గా ఉన్నారు, జనం కనెక్ట్ అయ్యారు అమరావతికి. ఈ టైంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తామంటే జనం యాక్సెప్ట్ చెయ్యరు కదా అనే భయం చాలామందిలో ఉంది. కానీ కరుడుగట్టిన వైసీపీ వాదులు ఉన్నారు. పార్టీ ఏ స్క్రిప్ట్ ఇస్తే అది ఫాలో అయిపోతారు. పేరు నాని గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, వాళ్ళకి పార్టీయే సుప్రీం, పార్టీ ఏమిస్తుంది. కానీ కొంతమంది స్వీయ ఆలోచన పరులు ఉన్నారు, భయపడుతున్నారు. అరే ఇదేంటిది, మళ్ళీ ఇప్పుడు రాజధాని మారుస్తామంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, జనం తిడతారు, రాజధాని విషయంలో ఎన్నిసార్లు మాట మారుస్తారని అంటారు కదా అని భయం కొంతమందిలో ఉందన్నమాట. సో అందుకే వైసీపీలో ఈ గందరగోళం, ఈ అనిశ్చిత కొనసాగుతోంది. ఈ జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య, వివేకానికి అవివేకానికి మధ్య కొట్టుమిట్టాడుతుందన్నమాట ఆ పార్టీ. ఏం చేయాలో ఏది పాలుపోక అలా ఉంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేదండి, 1 మినిట్ ఒక యాడ్ చూడండి. లడ్డూపల్లెం.com అని. మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం కూడా, ఆర్గానిక్ ఫుడ్ అండి. రైతులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన మిల్లెట్స్ను, సీడ్స్ను వీళ్ళు కొనుగోలు చేసి ప్యూర్ బెల్లం పొడితో, పంచదార ఎక్కడా వాడకుండా ఒక 22 రకాల లడ్డూలు చేస్తారు. అందులో మీకు గోందు కఠోరా లడ్డు మీకు బయట ఎక్కడ దొరకదు. వీళ్ళ దగ్గర గోందు కఠోరా సాధారణంగా మనం తీసుకోలేం, టేస్ట్ వెరైటీగా ఉంటుంది, కానీ వీళ్ళ లడ్డు చేస్తారు. అలాగే నల్ల నువ్వుల లడ్డూలు,
అలాగే రకరకాల మిల్లెట్స్, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు ఇలా, అలాగే సీడ్స్తోను ఇలా రకరకాల లడ్డూలు ఉంటాయి. అవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండేవే. వాటితో పాటు పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్, జామాకు పొడి, మునగాకు పొడి, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్ అని పౌడర్స్ ఉంటాయి. ప్లస్ కారపొళ్ళు ఉంటాయండి. నల్లేరు కారపొడి, మీకు నల్లేరు వలన హెల్త్ బెనిఫిట్స్ చాలామంది మీకు తెలిసే ఉంటుంది. నల్లేరు కారపొడి వీళ్ళ దగ్గర ప్రత్యేకం. అలాగే బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, ఇలా భిన్నమైన కారపొళ్ళు కూడా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే laddupalem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్లు అయ్యి ఉన్నాయి వీళ్ళ దగ్గర. థ్యాంక్ యూ.